జీవనోపాధి కోసం ఆటో కావాలని కోరిన దివ్యాంగునికి ఆటోను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో జరిగిన రెవెన్యూ సదస్సులో సాయి కృష్ణ సీఎం చంద్రబాబు వద్ద తన సమస్యలు విన్నవించి ఆటో అడిగారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం వెంటనే ఆటోను మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. భరోసా ఇచ్చిన 24 గంటల్లోనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేతుల మీదుగా సాయి కృష్ణకు ఆటోను అందజేశారు. పేద కుటుంబానికి చెందిన సాయి కృష్ణ జీవనోపాధి నిమిత్తం తన చేతుల మీదుగా ఆటో అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి గారితో ఇలా నేరుగా మాట్లాడతానని, నా సమస్య చెప్పుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. అయితే సార్, నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్, తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు సార్. నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా, ఆయన అభిమానితో నేను శపథం చేశాను. మా బాబు గారు వచ్చా కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు, నాకు ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్. ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడతాను. నేను ఆటో తోలుతాను సార్, రోజుకి 350 రూపాయలు రెంట్ సార్. రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి, మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి. నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా? ఆటో తోలుతాను సార్, నేను రెంట్కి సార్. అది రెంట్కి తీసుకుని నీకు ఆటో కొనిస్తాను, ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో. ఓకే, రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా. ఆ పేరు రాసుకొని ఇప్పించండి, నేను ఇప్పిస్తాను. నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా గడుపుకుంటున్నాను అని చెప్తే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వెంటనే ఎలక్ట్రిక్ ఆటో ఒకటి ఇతనికి కొని అతని జీవనోపాధి కల్పించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు నా చేతుల మీదుగా వణుకూరు లేఅవుట్ 2లో ఉంటున్న నువ్వుల సాయి కృష్ణ అనే వ్యక్తికి ఈరోజు ఆటో ఇవ్వటం జరిగింది. గతంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం రోజున కూడా గుడివాడలో ఇదే విధంగా ఒక కుటుంబం అద్దె ఆటోలో నడుపుతూ ఉంటే కుటుంబం గడవట్లేదంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, అక్కడ కూడా ఆటో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామనంటే, సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అని ఇతను పట్టుకోవడానికి మాకు 2 రోజులు పెట్టింది. ఇతను నెంబరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పోలీసు వాళ్ళకి చెప్పి ఇతను లొకేషన్ ట్రేస్ చేసి ఎక్కడ ఉంటున్నాడు ఏంటనేది కనుక్కొని మరి అతన్ని పట్టుకొని తీసుకొచ్చి ఆటో ఇవ్వటం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు అనేక రకాలుగా వాగుతూ ఉంటాయి, వాటన్నిటినీ మేము పట్టించుకోం. ఈరోజు ఎవరైతే ఇతను ఒక బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆటో మీద జీవనాధారం, ఈరోజు అతనికి జీవనోపాధి కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సీఎం గారిని కలిసినప్పుడు ఆయన ఆటో ఇప్పించడం అనేది వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం సార్ కూడా కాంటాక్ట్ అయ్యారు. కలెక్టర్ గారు అందరూ నాతో మాట్లాడి ఆటో ఇప్పించడం జరిగింది సార్. ఇవాళ ఆ రోజు అన్నారు, కామెంట్లు వచ్చినాయి సార్, నేను కూడా చూశాను, పెయిడ్ ఆర్టిస్ట్ అది ఇది అంటున్నారు. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, బాగానే ఉంది, కానీ అది యువతలో మీరు ఒరిజినల్ నిజమా కాదనేది మీరు తెలుసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్తే సరిపోదు కదా. ఎందుకంటే మీకు పేటీఎంలో 5 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు వస్తాయి అని చెప్పేసి మీరు పెయిడ్ ఆర్టిస్ట్, పెయిడ్ కోసం మీరు పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో అన్నింటిలో. కానీ ఇక్కడ నిజంగా ఆటో అనేది రాదు కదా. ఆటో కొనుక్కునేంత స్తోమత నాది కాదు, కానీ నిజంగా నాకు ఆటో వచ్చింది. పెయిడ్ ఆర్టిస్టో ఏదనేది నాకు తెలుసు, అది మీరు సోషల్ మీడియాలో పెడతాం చాలా తప్పు. అది ఆ విధంగా నేను కూడా దాని గురించి చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నేను నా బాధ చెప్పుకోవడం మూలంగా సార్ నా మీద దయ చూపించి ఆటో ఇప్పించారు, కానీ నేనేమో ఏదో వెళ్ళి 4 మాటలు మాట్లాడితే నాకు డబ్బులు ఇచ్చి ఏదైనా చేస్తారనే ఉద్దేశం కాదు. నా బాధ అది. రేపు పొద్దున అది జగన్ గారు కూడా అదే పని చేసి మీరు అలాగే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? మీరు అదొకటి ఒకసారి ఆలోచించుకోండి.